దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 15:7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరిని ఒకడు చేర్చుకొనుడి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం నేర్చుకునే ఈ యొక్క అంశాలు మనము 14వ అధ్యాయము మొదటి నుండి కూడా ఈ 7వ వచనం వరకు కూడా ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రస్తుతం మనం చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తే క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం, లేక క్రీస్తు మనలను చేర్చుకొనిన ప్రకారం, ఫుట్నోట్లో మనలను చేర్చుకొనిన ప్రకారము మనము ఒకరినొకడు చేర్చుకోవాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. చేర్చుకొని ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. క్రీస్తు చేర్చుకొనిన ప్రకారము మీరును ఒకరినొకడు చేర్చుకొనండి. రిసీవ్ వన్ అనదర్ అనే మాటను మనం చూస్తాం. ఒకరినొకరు చేర్చుకోనండి. ఇటువంటి మాటలు బైబిల్లో అనేకమైన ఉన్నాయి. ప్రభువు ఏ విధంగా మనల్ని చేర్చుకున్నాడో అలా చేర్చుకోవాలి. ఇదంతా కూడా మన ఐక్యత, అలాగే మన సహనం, ఒకరితో ఒకరు మనం కలిగి ఉండవలసిన ప్రవర్తనను గూర్చిన విషయాన్ని ఎక్కువ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఇన్ని మాటలు? ఎందుకంటే ఇది పరలోకము గుర్తించే విషయం. పరలోకం గుర్తించని అనేకమైన విషయాల కోసం మనం ఏం చేస్తుంటామంటే అతిగా బాధపడుతూ ఉంటాం. అది దేవుడు గుర్తిస్తున్నాడా? ఆ చింతను, ఆ విచారమును, ఆ సంగతిని మనము దేవుని కొరకు, బైబిల్ తెలియజేస్తుంది, ఎవడు తన కొరకే బ్రతకడు, ఎవడు తన కొరకే చనిపోడు. మరి మనము ఎవరి కొరకు అని ఆలోచించినప్పుడు మనం ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. ప్రభువు కొరకు మన బ్రతుకును ముగించడానికి మనము ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు ప్రభువు గుర్తించే విషయాలు మనకు ప్రాముఖ్యమై ఉండాలి. అందుకే ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీరు చేర్చుకొనండి, ఒకరినొకడు చేర్చుకొనండి, ఒకరితో ఒకడు కలిసి ఉండండి, మీ సహవాసములో మీరు చేర్చుకొనండి. సంఘములోనికి వచ్చిన వ్యక్తి విషయం, క్రీస్తును అంగీకరించిన వ్యక్తి విషయంలో, సంఘము లోపలి జీవితాన్ని గురించిన విషయంలో ఇక్కడ రాస్తున్నాడు. ముఖ్యంగా యూదులకు అన్యజనులకు మధ్యలో ఉన్న వ్యత్యాసాలను గురించి తెలియజేస్తూ ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహించాలి. రోమాపత్రిక 15:7, క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనండి. చేర్చుకోవడానికి కొరకు మనుషులు అనేకమైన ఆలోచనలు ఆలోచిస్తుంటారు. ఎవరిచ్చారు ఆ యొక్క సెలక్షన్, ఆ పట్టిక, ఆ ఎన్నిక చేయుట కొరకైన జాబితాను ఎవరిచ్చారు? లోకం ఇచ్చింది మనకు, లేక శరీరాన్ని అనుసరిస్తున్న మనసు మనకు ఆ జాబితాని ఇచ్చింది. దేవుడు కాదు. దేవుడు మనల్ని చేర్చుకున్నప్పుడు ఏం చూశాడు? దేవుడు మనల్ని చేర్చుకోవాలంటే ఆ పిలుపు మన దగ్గరికి వచ్చే ముందు ఎంతమంది అందులో జాయిన్ అయ్యి ఉండాలి? మొట్టమొదటిగా రాజుకు రావాలి ఆ పిలుపు. ఆ తర్వాత రాజు అనుమతించి దయదలిచి ఈ పిలుపు మనుషులకు కూడా పోవాలి అనుకుంటే ఆయన అక్కడ కట్టడి చేశాడు అనుకోండి. సాధారణంగా మీరు ఆలోచించండి. కాబట్టి ప్రభువు మనల్ని చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్న ప్రకారం మనము కూడా ఇతరులని చేర్చుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు అంటే సహోదర ప్రేమను పంచడానికి మొట్టమొదటి విషయం, దేవుడు మనకు అనుగ్రహించిన మంచితనాన్ని, ప్రేమను, దేవుని ప్రేమను, సహోదర ప్రేమను పంచడానికి. చివరిగా చెప్పాలంటే ఏదైనా విషయాన్ని సరిచేయడానికి, ఏదైనా మనకు మేలుకరమైన దేవుడు జ్ఞానం ఇచ్చాడా? దేవుడు ఏదైనా నేర్పించగలిగిన శక్తినిచ్చాడా దేవుడు? అయితే ప్రేమతో, అలాగే తగ్గింపుతో నేర్పించు అనేది చివరి సందేశం.
మనం చివరిగా నేర్చుకోవాల్సింది. మొదటి నుండి చివరి వరకు మనం తెలుసుకోవాలి. సహోదర ప్రేమను చూపించడం, కుటుంబము ఎడల తండ్రి నుండి వచ్చిన ప్రేమను చూపించడమే ముఖ్యమైన పని. ముఖ్యమైన పని ఏంటి? ఆ యొక్క సహోదర ప్రేమ చూపించడమే ముఖ్యమైన పని అని వాక్యం తెలియజేస్తుంది. మనం లూకాసు వార్తలో ఉన్న ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయములో 35వ వచనాన్ని మనం చూస్తే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, నిరాశ పడకండి అన్న విషయాన్ని చెప్పాడు. ఎట్టి వారిని చూచి కూడా నీవు నిరాశ పడకు. మీలో ఉన్న మంచితనాన్ని పంచడానికి కొరకు మీరు ఏ వ్యక్తిని చూచి నిరాశ పడకండి. అలాగే ఇక్కడ చెప్పాడు, అలా మీరు చేస్తే మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు అని చెప్తూ, ఆయన దేవుడు మన తండ్రి ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను కూడా ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేకపోయినా పట్టించుకోలేదు, ఆయన ఉపకారం చేస్తూనే ఉన్నాడు. అది ఆయన అంటే ఆ లోపం లేని స్థితి. మీ పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాల్సి ఉంది. ఉండుట కొరకు ఏం చేయాలి? పని చేయాల్సి ఉంది, ఎదగవలసి ఉంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేస్తూ చేర్చుకునే దగ్గరే చేర్చుకోవట్లేదు అనేకులు. ప్రభు ఏమో చేర్చుకోనండి అంటున్నాడు. ఎలా చేర్చుకోవాలి? క్రీస్తు నిన్ను చేర్చుకునే సమయంలో ఏం చూశాడు? ఆ జాబితాను బట్టి. ఆ జాబితాలో మనం అనుకున్న విషయాలు ఏమి ఉండవు. ఎందుకంటే మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, దేవుడైతే హృదయమును లక్ష్య పెడతాడు. హృదయాంతరంగపు విషయాలను దేవుడు చూస్తాడు. దేవుడు మనల్ని చేర్చుకునే సమయంలో మన యొక్క పైరూపాన్ని చూడలేదు, మన యొక్క ప్రాంతాన్ని చూడలేదు. ఏ ప్రాంతం వారు? సిటీ వారేనా? సిటీలో ఏ ప్రాంతంలో ఉంటారు? చూశాడా? చూడలేదు. తర్వాత పైరూపమును దేవుడు చూడలేదు, స్థలాన్ని చూడలేదు, అలాగే ధనాన్ని చూడలేదు, విద్యను చూడలేదు. అలాగే మనకేం గుర్తింపు ఉంది సమాజంలో? మనం చెప్తే ఎవరైనా వినే అంత ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉందా? దాన్ని చూడలేదు దేవుడు. చూసారా? ఏవి లేవు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. సమూయేలు ప్రవక్త ఆ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయములో 7వ వచనములో ఈ మాట ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ప్రవక్తకు చెప్తున్నాడు. దేవుడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఆయన లక్ష్య పెట్టడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి చేర్చుకొనండి, మీరు చేర్చుకొనండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని చేర్చుకొనండి. ఎలా చేర్చుకోవాలి అంటే, క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం మీరు చేర్చుకోండి. ఆయన ఏం చూశాడు మనలో? కొన్నిసార్లు మనం వింటుంటాం, ఆయన ఏమీ చూడలేదు అని అంటుంటాం. అది నిజమే. కానీ ఏమీ చూడలేదని కాదు, ఏదో చూశాడు, అది కూడా నిజమే. ఏమీ చూడలేదంటే నీ అర్హతలు ఏమీ చూడలేదు. అది అక్కడ ఏం చూడలేదని మనం వాడే ఆ భాషలో పూర్తి అర్థం ఏంటి? మన అర్హతలు చూడలేదు, మన యోగ్యతలు చూడలేదు, మనము ఎంత ఎన్నికైన వారము చూడలేదు. మొదటిగా మనం ఇక్కడ గ్రహించాలి. 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మన ముఖ్యమైన టైటిల్, క్రీస్తు చేర్చుకొనిన ప్రకారం మనము ఒకరిని ఒకడు చేర్చుకోవాలి అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు మనలో ఏం చూశాడు? ఏ అర్హత చూశాడు? ఆయన స్థలాన్ని చూడలేదు, ఆయన అర్హతలు చూడలేదు. ఆయన ఏం చూశాడంటే, మంచి కొరకైన చిన్న, పెద్దది కూడా కాదు, చిన్న ఆశను చూశాడు. ఏం చూశాడు దేవుడు? మంచి కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు, సరైన విషయం కొరకైన ఒక చిన్న ఆశ, దాన్ని చూశాడు.
ఆయన ఎక్కడైనా కూడా ఏ వ్యక్తినైనా ఏ స్థలములో ఉన్నా ఆయనకు కావాలి చూస్తాడు. యెరికోను కూడా చూశాడు. యెరికోను మనమైతే చూడం. యెరికో అనగానే శాపగ్రస్తమైంది. అది ఎంత శాపముతో నిండింది, కానీ దాన్ని కూడా చూశాడు. దానిలో ఎటువంటి వ్యక్తినైనా దేవుడు చూశాడు. ఎటువంటి వ్యక్తినైనా ప్రభువు చేర్చుకున్న ప్రకారం మనం చేర్చుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. అందులో ఒక 3-4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆయన ఎన్నిక లేకున్నా కూడా మనల్ని చేర్చుకున్నాడు. ఎన్నికైనది ఏ ఒక్కటి లేకపోయినా చేర్చుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. 26 నుండి 1 కొరింథీ 1వ అధ్యాయం 26 నుండి చూస్తే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. అంటే ఒకరిద్దరు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కానీ అనేకులు ఎవరు? వారు జ్ఞానులు కాదు, గనులు కాదు, గొప్ప వంశానికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారైనా తృణీకరింపబడిన వారైనా దేవుడు ఎన్నుకున్నాడు. లోకం త్రోసేసిన దేవునికి కావాలి. చూశారు దేవుని ప్రేమ? ఏ ప్రాంతమైన దేవునికి కావాలి, ఏ ప్రాంతమైన దేవునికి కావాలి. ఏ ప్రాంతములో నుండైనా దేవుడు మనుషులను వెదుగుతూ ఉన్నాడు. ఆశ్చర్యం. మన లోకంలో ఉన్న వాడిని చూస్తూ ఉంటాం, కానీ పరలోక రాజ్యం సంగతి చూడండి. పరలోక రాజ్యం ఏ స్థలములోనైనా వెదుగుతూ ఉంది. ఆ మధ్యలో డిస్కవరీ ఛానల్లో చూస్తూ ఉంటే కొంతమంది వస్త్రాలు కూడా ధరించుకోలేని వ్యక్తుల్ని చూసినప్పుడు, అటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వారి దగ్గర కూడా సువార్త వెళ్ళి వారు ప్రభువుని అంగీకరించి నమ్ముకున్నారన్న విషయం చూస్తే ఆశ్చర్యం. ఇశ్రాయేల్ దేశంలో యూదయ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం. యూదయ ప్రాంతం యెరూషలేము ఉంది అక్కడే. అలాగే నాగరికత ఉంది, అక్షరాస్యత ఉంది. కానీ గలిలయ ప్రాంతం దానికి పూర్తి విభిన్నంగా ఉంటుంది. కాబట్టి గలిలయ ప్రాంతముల గురించి అక్కడ ఏ ప్రవక్త కూడా పుట్టడు. అంటే దేవుని నుండి కూడా శాపం అనుభవించే పరిస్థితి అనేది ఉంది. కానీ దేవుని నుండి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. మరణ ఛాయలో ఉండే వారికి అక్కడ జీవపు వెలుగు ఉదయించెను, వెలుగు వారి చోటికి వెళ్ళింది అన్న విషయాన్ని ప్రభువును గురించి వ్రాయబడిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం గ్రహించాలి, ఆ గలిలయ ప్రాంతములోనే ప్రభు పరిచర్య చేశాడు. ఆయన నివసించింది, ఆయన జన్మించింది బెత్లెహేములో, కానీ ఆయన నివసించింది నజరేతులో. ఎక్కడ నివసించాడు? గలిలయలోని నజరేతులో ప్రభువు నివసించాడు. కాబట్టి నజరేయుడు అనబడ్డాడు. నజరేతు ప్రాంతపు వాడు. కానీ అక్కడ ఆయన జన్మించలేదు. ఆయన బెత్లెహేంలో జన్మించాడు, కానీ అక్కడ జీవించాడు, అక్కడ పెరిగాడు వారి మధ్యలో అనే విషయాన్ని మనము వాక్యంలో చూస్తాం. కాబట్టి గలిలయ ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రాంతానికి సంబంధించిన అనేకులు ముఖ్యమైన వ్యక్తులుగా రేపటి రోజు తన రాజ్యములో ఉండి, సింహాసనముల మీద ఉండి, ఇశ్రాయేలు దేశములో ఉన్న ఆ గోత్రముల వారందరికీ తీర్పు తీర్చడానికి దేవుడు అక్కడి నుండి వారిని ఎన్నుకున్నాడు. ఎంత ఆశ్చర్యం అది మనం చూస్తాం. ఎన్నిక లేకున్నా దేవుడు ఎన్నుకున్నాడు, చేర్చుకున్నాడు. ఆయన మనుషులు చూసే ఆ ఎన్నికలు, అర్హతలు చూడలేదు. హృదయములో ఉన్న చిన్న ఆశను చూసి ఆయన ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని వాక్యంలో చూస్తున్నాం. మనం కూడా ఆ విధంగానే చేర్చుకునే ముందు మనము కూడా ఈ పైవి కాదు, హృదయ సంబంధమైనవి మనము చూచేవారుగా ఉండాలి. పై వాటిని లెక్క చేసేవారుగా ఉండకూడదు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. అలాగే రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెండవదిగా లోపములున్నా కూడా చేర్చుకున్నాడు. నాకు పరిపూర్ణుడే కావాలి, గొప్ప వ్యక్తి, ఉన్నత వ్యక్తిత్వం, ఆ విధంగా ఏం చూడలేదు దేవుడు. మనల్ని చేర్చుకున్నప్పుడు, మన జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎన్ని తొందరపాట్లు, వారి లోపల ఎన్ని లోపములు ఉన్నాయో వాటన్నిటి గురించి ఇప్పుడు ధ్యానించాలంటే
మనకు దానికే సమయం పడుతుంది. ఒక్కొక్క స్థలములో ఒక్కొక్కరి ద్వారా జరుగుతున్న లోపములో అది మనం చూస్తాం. పేతురులో ఉన్న లోపములు, అలాగే యోహాను యాకోబులో కనబడుతున్న లోపములు, అలాగే ఆ దిదుమానబడిన తోమాలో నుండి కనబడుతున్న లోపములు, అలాగే ఇస్కరియోతు కాని యూదా అతనిలో నుండి కలుగుతున్న లోపములు, అలాగే శిష్యుల్లో నుండి కలుగుతున్న అనేకమైన లోపములు. విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా అని ఒక రోజున ప్రభువు వారిని గద్దించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని మనం వాక్యంలో చూస్తాం. విశ్వాసము లేని పరిస్థితి. ఎందుకంటే విశ్వాసము ద్వారానే నా శక్తి మీలో ప్రవహిస్తుంది. అక్కడ అది ఎంత ముఖ్యమైన లోపం అంటే, విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు ఎవరో గ్రహించడం, దాని మీద పూర్తిగా ఆధారపడడం, దాని ద్వారా శక్తి వ్యక్తిలోని ప్రవహించడం. అంటే సమస్య ఎక్కడ? విశ్వాసం అంటే దేవునితో నీకున్న కనెక్షన్. విశ్వాసం అంటే దేవుని మీద నువ్వు ఆధారపడే స్థితి. అక్కడే నీకు లోపం ఉంది. అది చెప్పాడు ఆయన. నీకెన్ని సమస్యలు ఎదురైనా క్రీస్తులోనే సకల ఐశ్వర్యము, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది అంటే చాలు, నీలోని దేవుని శక్తి ప్రవహిస్తుంది. అంత కీలకమైన విషయం అది. మనము లూకాసు వార్త 9వ అధ్యాయం చూస్తే, లూకాసు వార్త 9వ అధ్యాయంలో 39లో మనం చూస్తున్నాం. 37 నుండి 39 వరకు. తర్వాత 40లో, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదు అని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును అనే మాట చెప్పాడు. ఎందుకంటే విశ్వాసం అంటే క్రీస్తును ఎరిగిన స్థితి. దాని మీద నీ విజయాలు ఉన్నాయి. దేవుని శక్తి నీలోండి ప్రవహించుట, అపజయం అనేది ఎరుగకుండుట ఎక్కడుంది? విశ్వాసం మీద ఉంది. లోకమును జయించిన విజయం ఎక్కడుంది? మన విశ్వాసము లోకమునే జయిస్తుంది. ఇంతకు విశ్వాసం అంటే క్రీస్తు మీద నీకున్న నిశ్చలత, కదలని స్థితి. క్రీస్తు మీద నీకున్న ఏం జరుగుతున్నా నీ విజయం, క్రీస్తుతో నీకున్న కనెక్షన్, క్రీస్తు మీద నువ్వు ఆధారపడే స్థితి మీద నీ విజయం ఆధారపడి ఉంది. వాళ్ళు కదిలిపోయారు. విశ్వాసం లేని అంటే క్రీస్తు మీద నుండి కదిలిపోతున్నారు. ఎక్కడుంది మరి విశ్వాసం? వారి మీద ఉందా? వారి అనుభవం మీద ఉందా? అది కాదు విశ్వాసం అంటే కేంద్రం క్రీస్తే. ఏం జరుగుతున్నా క్రీస్తు మీద ఎలా ఉండాలి? నిశ్చలంగా ఉండాలి. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుంది? యేసు క్రీస్తులో ఉంది. క్రీస్తు అంటే అది. అయితే ఆయన అక్కడి నుండి దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని? ప్రాణం పెట్టాలి. ఆయన పాపముగా మారాలి. ఆయన మన శాపమంతా తన మీద వేసుకోవాలి. ఆయన శరీరధారి కావాలి. ఆయన నీతిమంతుడుగా కనపరుచుకోవాలి. లోక పాపమంతటిని తన మీద వేసుకోవడానికి ఆయన పాపము లేనివాడు అని నిరూపించబడాలి. తరువాత కదా. కాబట్టి అదంతటిని నిరూపించడానికి మానవుడిగా అదంతటిని చెయ్యాలి. దేవుడిగా ఆయన చేయలేడు అది. అందుకే దేవుని కుమారుడు అన్న దాంట్లో నుండి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రపంచానికి ప్రకటించాల్సిన సువార్త యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న దాంట్లోనే ఉంది. దేవుని కుమారుడు గనుకనే ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు గనుకనే మనకు రక్షణ దొరికింది. మన మీద ఆరోపించబడే ఆరోపణలన్నిటికీ ముగింపు పలకగలిగింది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తం మనల్ని కాపాడింది. పరలోకానికి వెళ్లకుండా సాతాను చేతిలో, శత్రువు చేతిలో మనకు విరోధముగా ఉన్నవన్నిటినీ కూడా పనికి రాకుండా చేసింది, పని చేయకుండా చేసింది యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. అది మనం గ్రహించాలి. కాబట్టి అందులోనే ప్రపంచానికి ఏముంది? సువార్త ఉంది, రక్షణ ఉంది, నిత్య జీవానికి వారసుడు, హక్కుదారుడయ్యేది ఉంది. అమరత్వాన్ని
ధరించుకోగలిగిన యేసుక్రీస్తుకున్న ఆ అంతస్తును మనం పొందడం ఉంది. క్షయత కలిగిన మనము అక్షయులుగా మారగలిగిన భాగ్యము ఆయన చేసిన త్యాగములో ఉంది. కాబట్టి సువార్త యేసుక్రీస్తు యొక్క సిలువలో ఉంది. మిగిలినవన్నీ మనకు దుర్వార్తలే. నువ్వు దేవుని దగ్గర వెళ్ళి నిలబడ్డా కూడా ఆయన ముందు ఎవరు నిలబడలేరు. దేవదూతలే నిలబడలేని భీకరమైన మహిమను ధరించాడు ఆయన. దేవదూతలే ఆ భీకరమైన మహిమలో వారి లోపములు కనబడతాయి. అక్కడ ఎవరు నిలబడితే అన్ని దుర్వార్తలే మనకు. ఆయన ముందు పోయి నిలబడితే మనకు అన్ని దుర్వార్తలే. యేసుక్రీస్తులో మనకు సువార్త ఉంది. ఏంటా సువార్త అంటే, మన పాపములన్నీ ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన కలిగి ఉన్న నీతికి మనల్ని వారసులుగా ప్రకటించాడు. నా నీతికి వారసులు. కాబట్టి యేసు అంటేనే పరలోకం మనల్ని అంగీకరిస్తుంది. వీరు క్రీస్తు వారు. యేసు క్రీస్తు అన్న పేరు మీదనే లోకానికి ఏముంది? శుభవార్త ఉంది. లేదంటే లేదు. లేదంటే సాతాను చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి. వాడి చేతిలో, మరణము చేతిలో. ఆ ఆయుధాలన్నిటినీ ఆయన వారిని నిరాయుధులుగా చేశాడు. ఎలా? సిలువ ద్వారా. సిలువ బలహీనతగా కనబడుతుంది, కానీ అది దేవుని బలం. అదేంటి? దేవుని బలం. ఏంటా బలము? అది శత్రువు మనుషులందరినీ చెరపట్టుటకున్న ఆయుధాలని ఏం చేస్తుంది? తీసుకొని వారిని నిరాయుధులుగా చేసింది. ఇక పాతాళము గాని, మరణము గాని, సాతాను గాని మనల్ని చెరపట్టడానికి ఆరోపణలు, ఆధారాలు, ఆయుధాలు ఉన్నాయా? లేవు. సిలువ, ఆ సిలువలో యేసుక్రీస్తు యొక్క త్యాగం. లేదంటే ఏ వ్యక్తినైనా కూడా చెరపట్టగలిగిన అది ఉంది. అది మనం గుర్తించాలి. ఏ వ్యక్తినైనా చెరపట్టగలిగింది సాతాను చేతిలో ఉంది. కానీ దానంతటి నుండి విడిపించగలిగిన ఆ త్యాగం యేసుక్రీస్తు ప్రభు చేశాడు. అది మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన్ను గూర్చిన విషయాలు, ఆ యొక్క విశ్వాసములో ఎన్ని లోపములు, కదిలిపోతున్నారు. కొన్నిసార్లు అయితే మీ విశ్వాసం ఎక్కడ అని అడగాల్సి వచ్చింది. ప్రభు, మీ విశ్వాసము ఎక్కడేంటి ప్రభువా? మా విశ్వాసం అంతా ఎక్కడుంది? సముద్రం ముంచుతుంది, మేము చనిపోతాం. తుఫాను ముంచుతుంది, మేము చనిపోతాం. తుఫాను మీదనే మా నమ్మకం. వ్యతిరేకమైన విషయాల మీదనే మా నమ్మకం. ప్రభు మీద కదా ఉండాల్సింది. ప్రభువు కదా సాతాను కూడా తీర్పు తీర్చేది. ప్రభువు కదా సాతాను కూడా బంధించేది, శిక్షించేది. ప్రభువు కదా. ఆయన కదా అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. విశ్వాసం ఎక్కడుండాలి? ఆయన మీద ఉండాలి. మీ విశ్వాసం ఎక్కడా? తుఫాను మీద ఉంది వారి విశ్వాసం. మీ విశ్వాసం ఎక్కడా? అది మనం గ్రహించాలి. ప్రభు చెప్పాడు, అద్దరికి వెళ్దాం అంటే తీసుకొని వెళ్ళగలడు. అద్దరికి తీసుకొని వెళ్తున్నవాడు ప్రభువు. నిత్య జీవం మీకు ఇస్తానని చెప్తే ఆయన నిత్య జీవాన్ని మనకివ్వగలడు. అది మనం గ్రహించాలి. కాబట్టి ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ కొరకు ప్రాణాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాన్ని ఆయన తృణప్రాయంగా ఎంచాడు. ఆశ్చర్యం ప్రభువుని గురించిన విషయం. వీరిలో లోపములున్నా చేర్చుకున్నాడు, తొందరపాటుతనమున్నా, హెచ్చించుకునేదున్నా, సమయము దొరికితే ఎవరు గొప్పవారు? మనలో ఎవరు గొప్పవారు? అసలు ఇదెందుకు వచ్చింది? ఎవరు మాట్లాడితే విన్నారు? ఎక్కడ చర్చిస్తే విన్నారు? ప్రభువు నేర్పించేదేంటి? వీళ్ళు ఆలోచించేదేంటి? చూసారా? చదివేది వాక్యం, వినేది వాక్యం, ఆలోచించేది వాక్యం, కానీ ఉన్నది మాత్రం లోకం. ఉన్నది అయితే లోకంలో ఉన్న పద్ధతులు అయితే అసలు దానికి ఎప్పుడు స్థలం దొరుకుతుంది? వాక్యానికి ఎందుకు లేదు? చదివేది వాక్యం, వినేది వాక్యం, ఆలోచించేది వాక్యం అయితే వాక్యం ఎందుకు లేదు? తమలో ఎవడు గొప్పవాడు? ఇటువంటి చర్చ ఏమైనా జరిగిందా? అది లోకములో కదా. ప్రభు ఎన్నిసార్లు ఎన్ని విషయాలు చెప్తున్నా కూడా వీరిలో తొందరపాటుతనం, హెచ్చించుకునే స్వభావము, శరీర లక్షణాలు అనే విషయాలను మనం చూస్తాం. ఇక్కడే లూకా సువార్తలో
9:46 తమలో ఎవడు గొప్పవాడో అనే సందర్భం. ప్రభు దానికి జవాబు చెప్పాడు, మీరు ఆ విధంగా ఉండకూడదు. ఈ గొప్పతనాలు కాదు, ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చాడు. 47 యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి. ఇదేంటి విషయం? సబ్జెక్ట్ ఏమో చాలా పెద్దది. తమలో ఎవడు గొప్పవాడు, పేతురుని తీసుకొచ్చి పెట్టాలా కదా? ఎగ్జాంపుల్స్ చెప్పడానికి, పాయింట్స్ చెప్పడానికి పేతురు. వీళ్ళకు కూడా కొన్ని ఆలోచనలు రావాలి, ఇంకెంత పెద్ద సబ్జెక్ట్ ఉందో అనుకోవాలి. ఓ చిన్న బిడ్డను తీసుకురావడానికి అసలు గొప్పతనానికి చూడండి, మీరు ఆలోచించండి. వారిలోనే ఎవరు గొప్పవారు అంటే ఆ 3-5 తప్ప ఇంకొకరిని వాళ్ళే ఒప్పుకోరు. అలాంటప్పుడు అసలు సంబంధమే లేని వ్యక్తిని తీసుకొస్తే, అందులో చిన్న బిడ్డను తీసుకొస్తే, ప్రభు ఈ సండే స్కూల్ కాదు కదా, అలా ఉంటుంది కదా. వాళ్ళ ఆలోచనలు ఎరిగి ఆయన, మీరు గొప్పతనాన్ని ఎక్కడ వెతుకుతున్నారు? ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి నిలబెట్టి, మీ సబ్జెక్టు కోసమే మేము ఏం ఆలోచిస్తున్నాము, ఆయన ఎక్కడికి తీసుకొస్తున్నాడు, మేము హెచ్చించుకోవడం ఆలోచిస్తే ఆయన ఎంత క్రిందికి రాగలుగుతావు అనే విషయాన్ని చెప్పడం నిజంగా ఆశ్చర్యకరం. తర్వాత 49కి వస్తే, లూకా సువార్త 9:49 యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వానిని ఆటంకపరిచితిమి. సబ్జెక్టు చేంజ్ చేశాడు. తమలో ఎవడు గొప్పవాడు అంటే చిన్న బిడ్డను తీసుకొచ్చి బుద్ధి చెప్తున్నాడు. ఇక ఈ సబ్జెక్టులో ఉంటే బాగుండదు అని సబ్జెక్టు మార్చేశాడు. ఎవరు? యోహాను. సబ్జెక్టు మార్చి, ప్రభువా, ఎవడో ఒకడు నీ నామం పేరట అద్భుతాలు చేస్తున్నాడు, నీ నామము పేరట దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, మేము చూసాం. మనలో ఉన్నవాడు కాదు, మనల్ని వెంబడించేవాడు కూడా కాదు. నువ్వేంటి యేసుప్రభు పేరు నువ్వు యూజ్ చేస్తున్నావు అని మేము ఆటంకపరిచాము మేము అని గొప్పగా చెప్తుంటే ప్రభు అన్నాడు, ప్రభు అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అనే విషయాన్ని చెప్పాడు. వీళ్ళు ఇంతగా ఉండి సమస్యలు ఎదుర్కొంటే మరొక వ్యక్తి వీళ్ళతో లేడు, నేర్చుకోవడం లేదు, వెంబడించడము లేదు. వెళ్ళి డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు? దయ్యములు వెళ్ళగొట్టుట అనే పరిచర్యను ప్రారంభించేశాడు. చూసారా? దేవుని మినిస్ట్రీ చేస్తున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు. దయ్యముల చేత పీడించబడుతున్న, అందులో అనారోగ్యం ఉంది. దయ్యముల ద్వారా మనం చూస్తాం కదా, 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయేటట్లుగా దయ్యము చేసింది. అలా రకరకాలైన విషయాలు. అలాగే ఆ మూగ దయ్యమా, చెవిటి దయ్యమా, అలాగే నురుగులు కక్కుకుంటూ, అలాగే నీళ్ళలో పడడం, నీళ్లు కనబడితే వెళ్ళి దూకడం, నిప్పులు కనబడితే ఆగలేకపోవడం, వెళ్ళి దూకడం, ఇవన్నీ కూడా దయ్యపు కార్యాలు. అనగా దయ్యం ఎన్ని రకాలుగా, అనారోగ్యం మొదలుకొని ఎన్ని రకాలుగా ప్రజల్ని బాధిస్తుంది, వాటన్నిటి నుండి విడుదల పరిచర్య మొదలుపెట్టాడు. నిరాటంకంగా కొనసాగుతున్నాడు. అతనికి ఏమర్థమైంది? యేసుక్రీస్తు, నేను కాదు. ప్రతిదానికి ఒక డాలు దొరికింది, విశ్వాసం అనే దాన్ని ముందు పెడుతున్నాడు, విజయాలు చూస్తున్నాడు. ఆశ్చర్యం. అతన్ని ఆటంకపరిచామంటే ప్రభువు అతన్ని ఆటంకపరచకుడి అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. మీకు విరోధి కానివాడు ఎవరు? మీవాడే. మనతో ఉంటేనే మనవాడు, మనతో లేదనుకో అంతే. ఇక అతన్ని మన విరోధిగా చూడాలి. కాదు, మీకు విరోధి కానివాడు మీవాడే. ఎటువంటి విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. మనుషులు ఎలా ఉన్నారు? మనుషులు ఎంత ఘోరంగా ఉన్నారండి. క్రైస్తవ్యంలో, సంఘాల్లో దేవుడు ఎప్పుడు చెప్పాడు ఈ విషయాన్ని? ఎప్పుడు నేర్పించాడు? అప్పుడు నేర్పిస్తే ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలైనా నేర్చుకోవట్లేదు. చూడండి ఎంత బాధాకరమైన విషయం మనం గుర్తించాలి. లోపములున్నా చేర్చుకున్నాడు అన్న విషయాన్ని గురించి మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, 11వ అధ్యాయం 16వ వచనంలో లాజరును మనము మేలుకొల్పుదాం అంటే ఒక వ్యక్తి అంటున్నాడు, నిద్రపోతే బాగుపడతాడు అంటే. నిద్రపోతే బాగుపడడం ఏంటి?
ఒక శిష్యుడు అంటాడు. ఇంకొక శిష్యుడికి ప్రభు వాళ్ళందరికీ క్లియర్గా లాజరు చనిపోయాడు, అతన్ని మేల్కొల్పుదామంటే ఇంకొక వ్యక్తి మర్మాన్ని విప్పుతున్నాడు. లాజరు చనిపోయాడు, మనం కూడా చనిపోవడానికి పోదాం అంటున్నాడు ప్రభు అని అనౌన్స్ చేస్తున్నాడు. ఏమర్థమైంది అతనికి? ఆలోచించండి. ఇలాంటి తొందరపాట్లున్న వాళ్ళని ఏం చేశాడు? సహించాడు. ఆ విషయాన్ని గురించి మనం చూస్తాం. లోపములున్న చేర్చుకున్నాడు, చేర్చుకొని ప్రేమను చూపించాడు. రెండవది లోపములున్న చేర్చుకున్నాడు. మూడవది ఎందుకు చేర్చుకున్నాడు? ప్రేమ చూపించడానికి, మంచిని పంచడానికి, సహోదర ప్రేమను పంచడానికి. స్నేహితులుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు స్నేహితులు కావాలంటే అని ఒక మాట చెప్పాడు. ఆ మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు అన్న ఒక మాట చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించేవన్నీ చేయాలి. కానీ 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులు అని పిలుచుచున్నాను అని చెప్పాడు. చూసారా? స్నేహితులు కావాలంటే ఏం కావాలి? ఆయన చెప్పినవన్నీ చేయాలి, అంతే కదా. ఆయన చెప్పినవన్నీ చేస్తే స్నేహితులు అవుతారు. కానీ ఇక్కడ ఇంకొక మార్గాన్ని ఆయనే సృష్టిస్తున్నాడు. దాసుడు యజమానుడికి ఉన్నవన్నీ తెలియదు, కానీ స్నేహితుడికి తెలుస్తుంది. కాబట్టి నా తండ్రి యొద్ద ఉన్నవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను, తద్వారా మీరేమవుతారు? నా స్నేహితులు అవుతారు అని ఆయన్నే ఆ మార్గాన్ని ప్రవేశపెడుతున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. చూడండి, స్నేహితులని పిలుచుట, స్నేహితులుగా వారిని చూడడం, వారిని చేర్చుకొని స్నేహితులుగా చూడడం అనేది ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం. అలాగే సహోదర ప్రేమ, మీరు నాకు సహోదరులు. ఆ యోహాను గురించి ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం అవుతుంది. యోహాను ఏం చేస్తున్నాడు? ఆయన రొమ్మును ఆనుకుంటున్నాడు, ఆయన ఎదను ఆనుకుంటున్నాడు. ఇలా ఆనుకునేది ఎవరు? కుమారుడైతే, కుమార్తె అయితే, లేదా చిన్న తమ్ముడైతే వచ్చి ఆనుకుంటాడు. ఎటువంటి ప్రేమ! అసలు ఆ రోజుల్లో ఎలా ఉండేది? ఆ రోజుల్లో ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టేది? అది ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలకు ఒక గుర్తింపు వచ్చేది? తన యవ్వన దశ దాటాలి, ఎంత ట్రైనింగ్ చేయాలి చూడండి. ఒక వ్యక్తి 8 సంవత్సరాలు, ఈ రోజుల్లో 8 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన వాడు అనే ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో మారింది, కానీ కొంచెం ఒక 10 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్తే 8 సంవత్సరాలు. అలాగే ఈ రోజు కూడా కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి పరిచర్య చేసి ఆ తర్వాత సహోదరుడు అని సేవ ప్రారంభించాలి. సేవ ప్రారంభము బ్రదర్ అని ప్రారంభించాలి. సేవ ప్రారంభించిన ఒక 10 సంవత్సరముల తరువాత, లేక ఒక 5 సంవత్సరాలకు సీనియర్ బ్రదర్ అనే పోస్ట్ సంఘము నడిపిస్తుండగా, మీకు అర్థమైందా? ఆ తర్వాత మరి 5 సంవత్సరములు పరిచర్యలో ఒంటరిగా పరిచర్య చేస్తూ, ఒంటరిగా అంటే ఫీల్డ్లో పరిచర్య చేస్తూ కొనసాగుతూ ఉండగా, ఆ తర్వాత కాపరి అనే స్థానం, అక్కడి నుండి కాపరిగా నిర్వర్తించిన బాధ్యతల్లో కొన్ని బాధ్యతలు ఆపడం, తర్వాత బల్ల పరిచర్యకు సంబంధించి మరికొంత, ఇన్ని ఉన్నాయి. ప్రభువు వారితో సహపంక్తిని కూర్చోవడం, వారితో ఎలా ఆ యొక్క యోహాను శిష్యుడు ఆనుకునే అంతగా సమీపంగా కూర్చోవడం, ఆనుకొని వినడం. ఏంటిది? ఒక కుటుంబంలో తండ్రి మాట్లాడుతుంటే పిల్లలు ఉన్నట్లుగా అసలు ఏంటి ఆ ప్రేమను చూపడం, ఆ సహోదర ప్రేమను చూపించడం, ఆశ్చర్యం. అదంతా కూడా ప్రభువు ఆ విధంగా చేర్చుకొని వారికి ఆ విషయాలు తెలియజేశాడు అన్న సంగతిని మనం చూస్తాం. అందుకే యోహాను రాసిన విషయాలు శక్తివంతమైన విషయాలు, అన్ని దేవుని ప్రేమ నుండే వేరు చేస్తూ ఉంటాడు. అన్ని కూడా అది మనం చూస్తాం. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడం అంటే కూడా ప్రేమే అన్న విషయాన్ని చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అంటే అర్థమైందా? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడంటే
దేవుడు మొత్తం ఉన్నది ప్రేమలోనే అని చెప్తున్నాడు. ప్రేమ అనేది నీకు తెలియకపోతే దేవుడే తెలియడా అంటే దేవుని సంపూర్ణత ప్రేమలో ఉంది అనేది ఆయన అక్కడ కోడ్ చేస్తున్నాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి మనం చూస్తున్నాము సహోదర ప్రేమను చూపించడానికి. అందుకే హెబ్రీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో, పరిశుద్ధ పరచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒకటే మూలం, ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ప్రభువు సిగ్గుపడలేదు. క్రీస్తును గూర్చిన విషయాలు మొదలుపెట్టాడు. 1వ అధ్యాయం నుండి మొదలుపెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ హేతువు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును అనే విషయాన్ని చెప్పాడు. నా సహోదరులు అని ఆయన సహోదర ప్రేమను చూపించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. సహోదర ప్రేమను ఆయన చూపించాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే చివరిగా ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. మరొక మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తాను. మరొక మాట, ఎందుకంటే ఇదే చాలా ప్రాముఖ్యమైన మాట. ఇందులోనే మనం ఎక్కువ విషయాలు వినాల్సి ఉంది. కానీ మనము ముగించుకోవాలి గనక ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేశాడు? మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణమునుగాను బలిగాను అప్పగించుకొనెను. బలయ్యాడు. ఎందుకు? మనలో ఉన్న దుర్గంధం అంతా పోయి మన గుణాలలో ఉన్న ఆ దుర్గుణాలన్నీ పోయి మనలో సుగుణాలు నింపబడి పరిమళ వాసన, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మనం పరిమళ వాసనగా ఉండుటకు ఆయన బలయ్యాడు. దేనికి బలయ్యాడు? మనము పరిమళ వాసనగా మనల్ని చేయుట కోసము ఆయన బలయ్యాడు అని చెప్పి, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. ఇతరుల జీవితాల్లో మంచి తీసుకురావడానికి త్యాగము చేయండి. అర్పణగా మీరు మారండి. దేవునికి అర్పించే అర్పణగా, దేవునికి బలిగా త్యాగం చెయ్యండి అని అన్నాడు. ఎందుకు? అందులో ఉంది క్రీస్తులో ఉన్న గొప్పతనం. చూసారా? క్రీస్తులో ఉన్న గొప్పతనం దేంట్లో ఉంది? పరలోకములో ఆయన ఎవరు, ఏ స్థానములో ఉన్నాడు అనేది కాదు, ఆయన వచ్చి దేనికోసం అర్పించుకున్నాడు అనే దాంట్లో ఉంది గొప్పతనం. అది మీలో ఉండాలి. అంటే నువ్వు త్యాగం చేసైనా ఎదుటి వ్యక్తిని బాగు చేయి. చూసారా ఎంత ఆశ్చర్యం? ఎదుటి వ్యక్తి బాగుపడుట కోసం, ఎదుటి వ్యక్తి పరిమళ వాసనగా మారుట కొరకు, సుగుణాలను సంపాదించుకొనుట కోసం నీవు ఏం చేయాలి? మాదిరి చూపించాల్సి వస్తుంది. అదో త్యాగం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అలాగుననే క్రీస్తు ఎలా చేశాడో అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అన్న విషయాన్ని చెప్పాడు. ఇది ముఖ్యమైన విషయం. చివరిగా ప్రభువు వారి లోపములను ప్రేమతో సరిచేశాడు, సాత్వికంతో సరిచేశాడు. మాదిరి చూపిస్తూ అనేకమైన ఉదాహరణములను, అనేకమైన దృష్టాంతములను వారి కనుల ముందు కనపరిచి ప్రేమతో పరిచర్య చేస్తూ, సహపంక్తిని కూర్చుంటూ, పాదములు కడిగి నెక్స్ట్ బోధించాడు. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యములో యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయములో మనం చూస్తే 6వ వచనం, ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. ఆ కనెక్షన్ చూడండి, వాళ్ళిద్దరికి, పేతురుకు ప్రభువుకున్న కనెక్షన్ చూడండి. ప్రభువా, ఆయన అడిగే మాటల్లోనే ఈయన చాలా ముఖ్యమైన వ్యక్తిగా కనబడుతుంది కదా. నీవు నా పాదములు కడుగుదువా? దానికి ప్రభు చెప్తున్నాడు 7లో, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పాడు. ఇక ముందు ఇప్పుడు నీకు తెలియదు. 12వ వచనం, వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?
బోధకుడనియు ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. బోధకుడే చేస్తే, ప్రభువు సర్వాధికారం కలిగిన వాడు ఆయన్నే ఇలా చేస్తే, మనము ఎవరి మీద ప్రభువులం? ఎవరి మీద సర్వ హక్కులు కలిగిన వారు? ఎవరి మీద లేదు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కదా. అలాంటప్పుడు మనము ప్రభువే అలా చేసినప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి? ఆ విషయాన్ని ప్రభు చెప్తున్నాడు, వాళ్ళని సరి చేస్తున్నాడు. పరిచర్య చేస్తూ సరి చేశాడు. లూకాసు వార్త మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, భోజన పంక్తిన ఇక్కడ గొప్పవాడు ఎవడు? ప్రభు అడుగుతున్నాడు, గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అన్న దాంట్లో అద్భుతమైన ప్రత్యక్షత కదా. ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయడానికి, ఆ చేస్తున్న క్రమములో ఇంకా పెద్దదైన ప్రాణాన్ని కూడా పెట్టడానికి. కాబట్టి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి కాదు, చెయ్యడానికి వచ్చాడు. ఆయన మనల్ని కూర్చోబెట్టి పరిచర్య చెయ్యడానికి ఆయన వచ్చాడు. అలా వారికి పరిచర్య చేస్తూ ఆయన వారికి నేర్పించాడు, మీరు అన్యజనుల వలె ఉండొద్దు, ఇది అన్యజనులది, మన రాజ్యము, దేవుని రాజ్యము ఇదిగో ఇలా ఉంటుంది, దీన్ని మనం చూపించాలి అని ఆయన ఎంతో తగ్గింపుతో, ఎంతో మాదిరిని కనపరుస్తూ, ఉదాహరణలు చూపిస్తూ ఆయన వారిని ప్రేమతో సరిచేశాడు. ఎలా సరిచేశాడు? ప్రేమతో. లోకము నుండి, లోక వైఖరి నుండి దేవుని రాజ్యపు యొక్క విధానాల యొద్దకు వారిని ప్రేమతో తీసుకొచ్చాడు అన్న విషయాన్ని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనం చేర్చుకొని మంచిని పంచుతూ, సహోదర ప్రేమను చూపిస్తూ, అలాంటి మంచి ఫలాలు అందించి మనము వారిలో నుండి అటువంటి ఫలాలు బయటికి వస్తాయని ఆశతో, నిరీక్షణతో ఎదురు చూడాలని, అటువంటి సహవాసముగా మన సహోదర ప్రేమ ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.